ప్రతిభుంటే మట్టిలో మాణిక్యమైన మిలమిలా మెరుస్తుంది. అందుకే వడిసెలేరు బేబీ ప్రత్యక్ష నిదర్శనం. ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బేబీ పొలంలో కూలి పనులు చేసుకునేది. అయితే ఆమె పాడిన ఒక్క పాట సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు ఆమె కంఠస్వరానికి ముగ్ధులవని ప్రముఖులంటూ లేరు. ప్రతి ఒక్కరూ బేబీ గాత్రాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు. ఇటీవలే బేబీ పాట విన్న మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ప్రత్యేకంగా తమ నివాసానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ అంతటి వాడు కూడా బేబీ పాడిన పాటను విని పరవశించిపోయాడు. బేబీ సై అనలే కానీ సినిమాల్లో పాడే అవకాశం ఇచ్చేందుకు సంగీత దర్శకులు సిద్ధంగా ఉన్నారు. రఘు కొంచెం ఆల్రెడీ ఓ పాట కూడా రికార్డ్ చేశాడు. కోటి తన ప్రతి చిత్రంలోనూ బేబీతో పాడిస్తానని మాటిచ్చాడు. మొత్తం మీద పల్లెకోకిల బేబీ ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది. అయితే ఆమె పరిస్థితి తెలుసుకున్న కొందరు నగదు బహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి వారిలో మాజీ శాసనసభ్యుడు ప్రముఖ వ్యాపారవేత్త టి వెంకట్రావు ఒకరు. ఆయన బేబీ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎలాంటి సంగీతం నేపథ్యం లేకుండా అలవోకగా పాటలు పాడడం చూసి మైమర్చిపోయారు. దాంతో అప్పటికప్పుడు బేబీకి ₹1,11,111 విరాళంగా అందించాడు. ఈ సన్మాన కార్యక్రమంలో బేబీతో పాటు టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు కోటి, స్టార్ హీరోయిన్ క్యాథరిన్ టెరిసా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి వెంకట్రావు మాట్లాడుతూ బేబీ లాంటి మట్టిలో మాణిక్యాన్ని ప్రోత్సహించడానికి ముందుకొచ్చిన హిట్ మ్యూజిక్ డైరెక్టర్ కోటిని అభినందిస్తున్నానని తెలిపారు. బేబీని అన్ని విధాలుగా గొప్ప గాయనిగా మలిచేందుకు కోటి చేస్తున్న కృషి అనితర సాధ్యం. ఎలాంటి సంగీతం తెలియని బేబీ లాంటి ప్రతిభావంతురాల్ని బయట ప్రపంచానికి ఓ జంలా పరిచయం చేయాలంటే ఎన్నో కష్టనష్టాలుంటాయి. కోటి అన్నిటికీ సిద్ధపడి బేబీని మంచి గాయనిగా తయారు చేస్తున్నారంటూ మెచ్చుకున్నారు. ఇక బేబీ అయితే ఇంతమంది తనపై చూపిస్తున్న అభిమానాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతుంది. రాజమండ్రి, రంగంపేట తప్ప తనకు మరో ఊరు తెలియదని, కానీ ఇక్కడ హైదరాబాద్లో తనపై చూపిస్తున్న అభిమానం మర్చిపోలేని పేర్కొంది. మట్టిలో పుట్టి మట్టి పనులు చేసుకుంటున్న తనలాంటి వాళ్ళని ఇక్కడ గొప్పవాళ్ళు ప్రోత్సహించడం ఎంతో గొప్పగా ఉందని తెలిపింది. మిర్రర్స్ కంపెనీ యజమాని లక్ష్మి గారు ₹30,000 విరాళం ఇచ్చి పట్టుచీరలు ప్రదానం చేశారు. తమ సొంత కారులో నన్ను తిప్పుతూ దేవుళ్లలా సహాయం చేశారు. ఇప్పుడు వెంకట్రావు గారు కూడా ₹1,00,000 ఇచ్చి కళను ప్రోత్సహిస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్లో నిజంగానే దేవుళ్ళున్నారంటూ బేబు ఎమోషనల్ అయింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.